ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అనదర్ వ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఇక్కడ వైజాగ్లో అయితే క్లైమేట్ ఇలాగుంది. అప్పుడే ఎండ వచ్చేస్తుంది, అప్పుడే వర్షం పడిపోతుంది. అలాగుంటుంది. ఒక్కొక్కసారి తెల్లవారంతా ఎక్కువ ఎండగా ఉంటుంది, ఈవినింగ్ అయ్యేసరికి వర్షం పడిపోతుంది. వ్యూ బాగుంది కదా అని చెప్పి కొంచెం షూట్ చేశాను. తర్వాత ఇక్కడ ఒక ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటున్నాను. ఇదేంటంటే ముల్తాని మిట్టి స్టోన్ ఉంది కదా, అది పౌడర్ చేసుకున్నాను. ఆ పౌడర్ కొంచెం వేసుకున్నాను. రైస్ వాటర్ ఐస్ క్యూబ్లా చేసుకొని ఆ ఐస్ క్యూబ్ ఒకటి వేసుకొని 2 మిక్స్ చేసుకొని అప్లై చేసుకున్నాను. ఈ ప్యాక్ ఏంటంటే సమ్మర్ టైంకి చాలా బెస్ట్ ప్యాక్ అని చెప్పచ్చు. ఎందుకంటే ముల్తానీ మిట్టి ఆయిల్ బాగా కంట్రోల్ చేస్తుంది. ఎవరికైతే జిడ్డు ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఈ ప్యాక్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి అయితే ఎగ్ పాస్తా చేస్తున్నాను అనమాట. దానికోసం పాస్తా ఇలా ఉడకపెట్టుకుంటున్నాను. దీనిలో కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇది నేను ఒక వీడియోలో చూసి చేశాను అనమాట. ఎప్పుడూ ఇలా చేయలేదు. డైరెక్ట్గా వేసేదాన్ని, అదేంటంటే ఒకదానికొకటి అంటుకుపోయి ముద్ద ముద్దగా అయిపోతుంది. అయితే నేను ఒక వీడియోలో చూసాను, ఇలాగ ఆయిల్ కొంచెం, ఉప్పు కొంచెం వేయాలని. అలా చేయడం బట్టి విడివిడిగా వచ్చిందండి. ఒకదానికి అంటుకుపోకుండా ముద్ద ముద్దగా అవ్వకుండా వచ్చిందన్నమాట. అది ఒక పక్కన పెట్టుకున్నాను. స్ట్రెయిన్ చేసుకొని పక్కన చల్లారి పెట్టుకున్నాను. ఈ లోపల కళాయి పెట్టుకొని అది వేడి చేసుకొని దానిలో ఆయిల్ వేసుకున్నాను అనమాట. దీనికి టమాటా ముక్కల్లా కాకుండా టమాటా గ్రైండ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. ఈ ఈ పాస్తాలోని మనం ఎటువంటి సాస్లు అవి వేయనవసరం లేదు. వేసినా ప్రాబ్లం లేదు, వేయకపోయినా పర్వాలేదు, కంపల్సరీ అన్నది లేదు. అందుకే మనం టమాటా పేస్ట్ చేసి వేసుకున్నాం అనుకోండి, సాస్ వేసినట్టు, అంటే టమాటా సాస్ వేసినట్టు అలాగా అనిపిస్తుంది చూడగానే. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి టమాటా పీసుల్లాగా వేస్తే టేస్ట్ అంత బాగుంటుందండి. అంటే మనకి గ్రైండ్ చేయగానే కొంచెం అంత మిక్స్ అయిపోద్ది కదా, ఆ పులుపు అదిని చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు. అయితే ఉల్లిపాయ, పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత ఆ టమాటా పేస్ట్ చేసుకున్నాను. ఆ టమాటా అయితే వేసుకున్నాను. నేను ఇక్కడ చిన్న టమాటాలు ఒక 2 వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఇది నలుగురు మనుషుల కోసం, నలుగురు కాదు ముగ్గురు మనుషుల కోసం అనుకోండి. పిల్లలు ఇద్దరు ఇది కదా, ముగ్గురు మనుషుల కోసం అయితే చేస్తున్నాను. తర్వాత ఆ మిక్సీలోనే కొంచెం వాటర్ ఉంటే అది కూడా వేసాను, వేస్ట్ ఏందో చేయడం అని చెప్పి వేసి, ఇప్పుడు ఉప్పు కొంచెం, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం నేను అన్నిట్లో కొంచెం పసుపు వేస్తానండి. ఇవన్నీ వేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకున్నాను. తర్వాత చాట్ మసాలా కూడా కొంచెం వేసుకుంటున్నాను. చాట్ మసాలా వేసుకోవడం బట్టి మంచి టేస్ట్ అయితే వచ్చిందండి. నేను ఇది ఒక వీడియోలో చూసి చేస్తున్నాను అనమాట. చాలా చాలా టేస్ట్గా ఉంది. ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి తినేసాను కదా, అందుకని చెప్తున్నాను. ఇక్కడ నేను ఎగ్తో చేస్తున్నాను. మీరు వెజ్ చేసుకుంటారంటే ఇవి వేస్తున్న ముందే మనం వెజిటేబుల్స్ అంటే క్యారెట్, బీట్రూట్, క్యాబేజీ అవన్నీ వేసుకుంటారు కదా, ముందు వేసి బాగా వేగిన తర్వాత మీరు టమాటా ప్యూరీ, ఈ చాట్ మసాలా, ఉప్పు, కారం అవన్నీ నెక్స్ట్ వేసుకోండి. ఉల్లిపాయలతో పాటు వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని అప్పుడు అవన్నీ వేసుకోండి. తర్వాత ఇక్కడ కార్న్‌ఫ్లోర్‌లోని కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని వేసుకున్నాను. 1 స్పూన్ కార్న్‌ఫ్లోర్ తీసుకున్నాను అనమాట. దానిలో కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని వేసుకున్నాను. ఇది వేయడం బట్టి మనకి అది బాగుంటుందండి. దగ్గరగా వచ్చి మనకి సాస్లో వేస్తే ఎలాంటి ఫీలింగ్ లాగా వస్తుందో అలాగుంటుంది అన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత అది కొంచెం వేగిన తర్వాత కార్న్‌ఫ్లోర్ వేసిన వాటర్ అన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత ఎగ్ అయితే ఇక్కడ వేసుకుంటున్నాను. 2 ఎగ్స్ అయితే వేసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఎన్నైనా వేసుకొని, మేము ఎక్కువ తినం కాబట్టి 2 ఎగ్స్ అయితే వేసుకున్నాము. ఇది వేసుకున్న తర్వాత ఇలా బాగా కలిపేసాను. మనకి ఎగ్ పాటోలి ఎలాగవుతుందో అలా చేసేసుకోవడమే దగ్గరగా అయ్యాక. తర్వాత ఇందులో పాస్తా వేసుకోవడమే. చాలా బాగుందన్నమాట. ఇక్కడ ఇలా చేత్తో వేసుకోవడం బట్టి మనకి అంటుకోకుండా, ఒకదానికొకటి అంటుకోకుండా పొడి పొడిగా వస్తుంది. ఇక్కడ వేడిగా కాలిపోతుంది తెలుసండి.
అందుకు చెయ్యి కాలుతుంది. అయినా కూడా గబగబా వేస్తున్నాను అనమాట. ఇలాగా మొత్తం పాస్తా అంతా వేసుకొని కలిపేసుకోవచ్చు. ఇది ఇలాగ ఎగ్ పాస్తా అయినా చేసుకోవచ్చు. లేదంటే వెజిటేబుల్స్ అయితే అలా కూడా వేసుకోవచ్చు. అన్ని క్యారెట్, బీట్రూటు మన ఇష్టం ఏవైనా గ్రీన్ పీస్ వేసుకొని చేసుకోవచ్చు. అలాగైనా చేసుకోవచ్చు. చాలా బావుందయితే. నేనైతే తిన్నాను కదా! చాలా టేస్ట్‌గా అయితే ఉన్నది. ఇలాగ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి కింద నుంచి పైకి కలిపేసుకున్నాం అనుకోండి. ఆ ఎగ్గు తర్వాత ఇందాకలా చేసుకున్న టమాటా గుజ్జు అంతా ఈ పాస్తాకి పట్టేసి మంచి టేస్ట్ వస్తది. ఇక్కడ ఫైనల్‌గా మీరు వేసుకోవాలంటే సాస్ ఏవైనా వేసుకోవాలంటే ఇక్కడ ఫైనల్‌గా వేసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. చిల్లీ సాసు, టమాటా సాసు, చిల్లీ సాస్ మీ ఇష్టం. అన్నీ కొంచెం కొంచెం పైన వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బావుంటది. ఇలాగైతే చేసుకొని ఇప్పుడు పిల్లలకైతే బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చేస్తున్నాను. నేను కూడా తినేస్తాను. బావుంది. అప్పుడప్పుడు వెరైటీగా చేయొచ్చండి. ఇదేంటంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ లాగా బావుంటది. ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా బావుంటదన్నమాట. ఇలాగైతే అయిపోయింది. మీకు చూపిస్తాను దగ్గర నుంచి కూడా. చాలా టేస్ట్‌గా వచ్చింది. వాటర్ అయితే బాగా దగ్గరికి అయిపోయింది. ఎందుకంటే మనం కార్న్ ఫ్లోర్ ఏసాం కాబట్టి అదంతా బాగా పీల్చుకొని డ్రై చేస్తదన్నమాట. అంటే ముద్దలాగా అవుతది. ఇదిగోటి ఇలాగైతే వచ్చింది. ప్రతి పాస్తాకి ఎగ్ అన్నీ అంటి అదుంది. దీని మీద మనం కొంచెం టమాటా సాస్ ఏసుకొని తింటే చాలా బావుంటది. ఇదైతే నా ప్లేట్ మాట. ప్లేట్‌లోకి సర్వ్ చేసుకున్నాను. ఏదో ఒక మూవీ పెట్టుకొని చూసేయడమే. చూసి తినేయడమే. నేను ఇప్పుడు ఈటీవీలో మూవీస్ వస్తున్నాయి కదా! 9 గంటలు ఎప్పుడో వస్తాయి. నేను మటుకు ప్రశాంతంగా ఒక మూవీ పెట్టుకొని బ్రేక్‌ఫాస్ట్ చేస్తానన్నమాట. తర్వాత మా లంచ్ కోసం అయితే ఇదైతే పెట్టానండి. తోటకూర పప్పు, తోటకూర కొంచెం పప్పు ఉడకపెట్టుకున్నాను. తర్వాత వంకాయ, మసాలా వంకాయ చేద్దాం అని చెప్పి వంకాయలు మువ్వంకాయల్లా కట్ చేసుకొని ఉడకపెట్టుకొని ఇలాగ స్ట్రైన్‌లో అయితే పెట్టుకున్నాను. ఉడికిపోయి స్ట్రైన్‌లో అయితే తీసేసుకున్నాను. దానికోసం అయితే ఈ మసాలా చేసుకున్నాను. ఉల్లిపాయ, దాల్చిన చెక్క, లవంగా, ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి, కొంచెం కొబ్బరి, తర్వాత అంతే. ఇవి వేసుకొని గ్రైండ్ చేసి ఉంచుకున్నాను. ఇవన్నీ రెడీ చేసుకున్నాననమాట. అంటే అక్కడ పాస్తా అవుతుండగా ఇవన్నీ చేసుకొని ఉంచుకున్నాను. ఎందుకంటే ఇతను బాక్స్ పట్టుకెళ్తారు కదా! నాకు వెంటనే అంటే 10 లోపల అన్నీ అయిపోలే. ఇప్పుడు 10కి వెళ్తున్నారన్నమాట ఇతను. అందుకు 10 లోపల నాకు లంచ్ కూడా అయిపోతది. అదే మంచిదండి. ఈ ఎండతోని 11, 12 అప్పుడు అసలు వంటగది దగ్గర ఉండలేకపోతున్నాం. తొందరగా అయిపోతే మంచిది కదా! తర్వాత ఈ వంకాయలు ఉడకపెట్టుకున్నాం కదా! వంకాయలు ఉడకపెట్టుకునేటప్పుడు దానిలోని కొంచెం ఉప్పు, పసుపు వేయడం బట్టి ఏంటంటే దానిలో ఉన్న చేదునెస్ అంతా పోతది. ఇలా వేసుకొని కొంచెం ఇటు అటు ఫ్రై చేసుకున్నాం. ఎందుకంటే మనకి మసాలాతో ఇది వేగితే బాగా ముద్ద ముద్ద అయిపోతది. అందుకని ముందు వేపుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత ఈ మసాలా గ్రైండ్ చేసుకున్నానని చెప్పాను కదా! అది మొత్తం వేసేసుకున్నాను. ముందు పోపది ఏమి వేయలేదు. ఆయిల్ వేసుకొని మసాలా పేస్ట్ అంతా వేసుకొని ఈ మసాలా పేస్ట్ పచ్చి స్మెల్ పోయే వరకు మనకి పచ్చి పచ్చిగా స్మెల్ వస్తది కదా! ఆ స్మెల్ పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆయిల్ రిలీజ్ అవుతది. అంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈరోజు లంచ్‌కి అయితే తోటకూర పప్పు అండ్ మసాలా వంకాయ కర్రీ మాట. అలాగా చేసుకుంటున్నాను. ఇదిగోటి ఇక్కడ ఆయిల్ అయితే రిలీజ్ అవుతుంది చూస్తున్నారా? అలాగా. అటు పప్పు చేస్తున్నాను. పప్పు అందరికీ తెలిసిందే కదా అని చెప్పి ఏం షేర్ చేయలేదు. అది తోటకూర పప్పు పెట్టుకున్నాను. తర్వాత అది కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు, పసుపు వేసుకొని పచ్చిమిరపకాయలు కొంచెం వేసుకున్నాను. పోపేసుకున్నాను. అంతే సింపుల్ తోటకూర పప్పు అందరికీ తెలిసిందే కదా అని చెప్పి. ఇక్కడైతే ఇది ఆయిల్ రిలీజ్ అవుతుంది చూసారా? అక్కడ అయిపోయిన తర్వాత కొంచెం ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా పౌడర్ కూడా కొంచెం వేసుకున్నాను. అనమాట. వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఫ్రై చేసుకుంటున్నాం.
ఈ కర్రీ ఏంటంటే రైస్‌తో బావుంటది. లేదంటే ఫ్రైడ్ రైస్ అలాంటివి చేసినప్పుడు కూడా చాలా బావుంటది. నెక్స్ట్ ఏంటంటే రోటీస్ కూడా చాలా బావుంటది. రోటీ, చపాతీ అలాంటి వాటికి కూడా ఈ కర్రీ అయితే చాలా బావుంటది. ఇలాగైతే కలిపేసుకున్నాను. కలిపేసుకొని ఇది బాగా వేగాలండి. పచ్చి స్మెల్ పోయే వరకుని. ఇంకా మరి దీనిలో ఉల్లిపాయ అది ఇంకా ఏం వేయలేదు కదా! అలా దగ్గరికి అయింది కదా! అప్పుడు ఈ వంకాయ అయితే దానిలో వేసేసాను. ఇందాకల కొంచెం ఫ్రై చేసి ఉంచుకున్నాను కదా! వంకాయ వేసిన తర్వాత ఎక్కువ కదిపీయకూడదు. ఎందుకంటే వంకాయ విరిగిపోతది. అందుకని కొంచెం కింద మీద అంటే ఆ వంకాయలకి ముద్ద పట్టేలాగా కొంచెం చూసుకొని ఇటు అటు కలపాలన్నమాట. కొంచెం మూత పెడితే ఆ వంకాయకి ఆ మసాలా ముద్ద టేస్ట్ అంతా పడుతుందన్నమాట. ఆ స్మెల్ అది అంతా బాగా పడుతుంది. అందుకని కొంచెం మూత పెడితే ఆ వంకాయ కూడా మగ్గినట్టు అవుతుంది. అయిన తర్వాత కొంచెం ఆ మిక్సీలోనే కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ వేసాను. తర్వాత కొంచెం ఎక్కువ వాటర్ వేయకూడదు. కొంచెం వాటర్ వేస్తే బాగుంటుందన్నమాట. ఇలా వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని అది కొంచెం దగ్గరికి అయ్యే వరకు ఉంచుకొని ఇంకా దింపేసుకోవడమే. దీనిలో కావాలంటే పైన కొంచెం కొత్తిమీర జల్లుకుంటే బాగుంటుంది. ఇదిగోటి ఇలాగైతే అయిపోయింది. అటు కొత్తిమీర పప్పు కూడా అయిపోయింది. మా వారికి బాక్స్ కట్టేసి ఇచ్చేస్తాను ఇప్పుడు. అతను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నాకు కొంచెం పనులు ఉంటాయి. వీడియో కొన్ని చేసుకోవాలి. మార్నింగే చేసి మధ్యాహ్నం ఎడిటింగ్ చేసి ఈవినింగ్ సరికి నేను పోస్ట్ చేస్తున్నాను అనమాట. అవన్నీ ఎడిటింగ్ పని అయిపోయిన తర్వాత మళ్ళీ లంచ్ తోటకూర పప్పు, అప్పడాలు, తర్వాత వంకాయ కూర. నెక్స్ట్ ఇది ఈవినింగు పిల్లలు ఆకలి అన్నారు. తర్వాత వర్షం కూడా పడుతుంది కొంచెం కొంచెం. అందుకని వర్షం పడలేదు, కొంచెం చిన్న చినుకుల్లాగా మేఘం క్లౌడీగా ఉంది. అంటే సరే సూప్ ప్యాకెట్స్ ఒకటి డీమార్ట్‌లో తెచ్చాం కదా! ఇవి ఉంటే చాలా బెస్ట్ అండి. ఇంకేమీ చేయనవసరం లేదు. ఇది కొంచెం వేసామా, కలిపేసామా, కొంచెం వేడెక్కింద ఇచ్చేసామా అంతే. దీనిలో కొంచెం మిరియాలు వేసుకొని వేసి ఇచ్చేయడమే అంతే. నీళ్ళు పెట్టుకున్నాను అనమాట పొయ్యి మీద. దానిలో మిరియాలు కొంచెం వేసుకున్నాను. వేసుకొని అది వేడెక్కుతుంది. తర్వాత ఇది కొంచెం నాటు సూప్ అన్నమాట. ఇది అలా కలిపేసుకొని దానిలో వేసేసుకోవడమే. ఇదిగోటి గిన్నె పెట్టుకున్నాను. దానిలో కొంచెం మిరియాల పౌడర్ వేసుకుంటున్నాను అనమాట. కొంచెం సాల్ట్ వేసుకుంటాం. అది మరిగిన తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా, అది వేసుకోండి. ఇవి ఇప్పుడు వర్షం పడుతున్న టైంలోని కానీ లేదంటే ఎప్పుడైనా కొంచెం జలుబు దగ్గు ఉన్న పిల్లలకి ఇవ్వచ్చు. బాగుంటుంది. అంటే ఏమైనా త్రోట్ ఇన్ఫెక్షన్స్ అవి అవుతాయి కదా, అలాంటప్పుడు ఇవి తాగితే బాగుంటుంది. మిరియాలు అవి కదా కొంచెం వాళ్ళకి ఫ్రీగా అనిపిస్తుంది ఇలాంటివి. తర్వాత హెల్తీ ఫుడ్ కూడాని ఇలాంటి సూప్స్ అవిని. ఇవి ఏంటంటే ప్యాకెట్ 10 రూపీస్ ఎక్కడైనా దొరుకుతాయి. ఇలా చేసేసుకోవచ్చు. మామూలుగా మనం పెద్ద ప్రాసెస్ ఇంట్లో చేసుకోవచ్చు. టమాటా సూప్ అని అవన్నీని. దానికన్నా ఇలా ప్యాకెట్స్ దొరుకుతాయి. ఇలా చేసేసుకొని పిల్లలకి ఇచ్చేస్తే వాళ్ళు కొంచెం తింటే బాగుంటుంది. హెల్తీ ఫుడ్ అన్నమాట. ఒక కప్పు తింటే చాలు, చాలా హెల్తీగా ఉంటుందన్నమాట. ఇలాగైతే దగ్గరికి అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని తినేయడమే అంతే. సింపుల్ నాటు సూప్ అన్నమాట. టమాటా సూప్ ఇది. నేను 2 రకాలు తెచ్చాను. టమాటా సూప్ ఒకటి, ఇంకోటి స్వీట్ కార్న్ సూప్ ఒకటి, 2 అన్నమాట. ఇలాగైతే బౌల్లో వేసేసుకుంటున్నాం. మా పిల్లలేమో స్టీల్ వద్దు, గాజు కావాలన్నారు. సరే అని చెప్పి గాజు బౌల్లో వేసాను. అంటే ఆ సూపు గాజు బౌల్లో తాగితే బాగుంటుందట. అది స్పూన్స్ వేసి ఇచ్చేయడమే, సర్వ్ చేసుకోవడమే. అంతేనండి. ఇదొక చిన్న వీడియో. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నా కొన్ని వీడియోల కింద డిస్క్రిప్షన్లో లింకులు ఇస్తాను. ప్లీజ్ షేర్ చేయండి, వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్.